హాయ్ అండి, వెల్కమ్ టు ఖుషి వంటలు. ఈరోజైతే వెజ్ పాపడ్ రోల్స్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. స్కూల్ నుంచి వచ్చిన మీ పిల్లలకైనా, ఆఫీస్ నుంచి వచ్చే మీ హస్బెండ్కైనా, లేదంటే ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే మంచి కాంప్లిమెంట్ కూడా మీకు ఇస్తారు. దానికోసం అయితే ముందుగా ఒక కప్పు మైదా పిండిని అయితే తీసుకున్నాను, పెద్ద కప్పు. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు అయితే వేయండి. అలాగే వేడి చేసిన నూనెను కూడా వేయండి. ఇప్పుడు ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు. పిసికితే ఈ విధంగా ముద్దలా కావాలి. ఇలా అయిన తర్వాతే కొన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఒక 15 మినిట్స్ దాకా. ఇప్పుడు దీనికి కాస్త రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఇందులో 2 ఇంచుల అల్లం తురుము, అలాగే చిన్న కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేయండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు క్యాబేజీ, 1 కప్పు క్యారెట్, అది కూడా పొడుగ్గానే కట్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేయండి. ఇందులో టమాటా కేచప్ని కూడా వేయండి. 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులో కొత్తిమీరని కూడా వేసేయండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వెనిగర్ని వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 4-5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా అవుతుంది. మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు పిండిని తీసుకోండి. మంచిగా సాఫ్ట్ అయిపోయింది పిండి అయితే. ఇప్పుడు ఈ పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా అన్నీ కూడా బాల్స్ని అయితే చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా చపాతీలాగా చేసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ ఇవి 15 మినిట్స్ వరకే కాల్చుకోండి. చపాతీ ఇలా డ్రై అయితే సరిపోతుంది, అంతే. చూసారు కదా, ఈ విధంగా డ్రై అయితే అయిపోతుంది. మరీ ఓవర్గా కాల్చొద్దు. ఈ విధంగా అన్నీ కాల్చేసుకొని పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ విధంగా చూపించిన విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు చుట్టూరా కూడా కార్న్ఫ్లోర్ కలుపుకున్న పిండిలతో ఈ విధంగా చుట్టూ సర్కిల్లా అప్లై చేయండి. ఫోల్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఫోల్డ్ చేయండి. ఆయిల్ అనేది మనకు లోపలికి వెళ్ళకూడదు. ఈ విధంగా అన్నీ కూడా చుట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇవి వెంటనే మనం కాల్చొద్దు, కాస్త ఆరాలి. ఒక 10-15 మినిట్స్ ఆరాలి. ఇప్పుడు ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. తొందరగా ఫ్రై అయిపోతుంది. అండ్ లో ఫ్లేమ్లో వేస్తే గిట్ట ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. విధంగా హీట్గా ఉన్నప్పుడే వేసేయండి. చూస్తారా, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. చూసారా, యమ్మీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.